చాలా బాగుందండి. నేను ఫస్ట్ లో భయపడ్డాను, ఎందుకంటే 200 కోట్లు భారీ బడ్జెట్ కదా. ముఖేష్ కుమార్ సింగ్ అని ఆయన సినిమాలు కూడా తీయలేదు, పైగా హిందీ ఆయన ఎట్లా తీస్తాడు అనుకున్నాను. చాలా బాగా తీశాడు, ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. టీవీ సీరియల్స్, ఒక రామాయణం కావచ్చు, ఒక మహాభారతం కానీ తీశాడు. అలాగే స్టీఫెన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా మన టాలీవుడ్ కొత్త. గతంలో ఆయన చూసుకుంటే ఆయన మలయాళంలో చాలా సినిమాలు చేశారు మోహన్ లాల్ గారితో. మోహన్ లాల్ గారి రిఫరెన్స్తోనే వచ్చిండంట ఆయన. ముఖ్యంగా కన్నప్పగా మంచు విష్ణు అయితే చింపేశాడండి నిజంగా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచింది, కానీ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ సీన్లు అయితే అదరగొట్టేశాడు 20 నిమిషాల ముందు. ప్రభాస్ గారు రుద్ర సెయింట్గా చేశారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయన వస్తే ఇంకా థియేటర్లో ఒకటే అరుపులు. ఇంకా శివుడిగా మన అక్షయ్ కుమార్ గారు, పార్వతిగా కాజల్ అగర్వాల్ అందరూ బాగా చేశారు. మోహన్ బాబు గారు మహాదేవ మహర్షిగా ఆయన కూడా బాగా చేశారండి. చాలా బాగుంది. 200 కోట్లు భారీ బడ్జెట్, మ్యూజిక్ కూడా బాగుంది. శంకర్ మహాదేవన్ సాంగ్ కూడా బాగుంది. 5 భాషలు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఫాలో అయిన వాళ్ళు, మన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి అనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటాను. फिल्म तो बहुत अच्छा है, इसमें अक्षय कुमार का रोल भी अच्छा है, क्योंकि अक्षय कुमार को बहुत సినిమా ఓవరాల్గా బాగుంది. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసే సినిమా, భక్తి సినిమా. మీరు కూడా చూడండి. ప్రభాస్ గారి గురించి చెప్పుకోకర్లేదు, ఆయన కనపడితే చాలు. ఆయన అక్షయ్ కుమార్ గారు కూడా బాగుంది. అందరూ న్యాయం చేశారు ఇందులో. చూడవచ్చిన సినిమా, చూడండి. రైటింగ్ బాగా రాయండి. సినిమా మంచి డబ్బులు రావాలి, మంచిగా ఇంకో సినిమా తీయాలి. అన్నా ఇంకా ప్రభాస్ గారు కనపడేటప్పటికి ఇంకా అసలు సీట్ల మీద ఎవరు కూర్చోలేదు. ఆయన క్రేజే వేరు కదండి. లేదండి, భక్తి సినిమా బాగుంది. అందరూ చూడవచ్చిన సినిమా అండి. మరీ తీసేసి సినిమా కాదు. చాలా కష్టపడ్డారు అందరూ కూడా. బాగానే చేశారు ఇద్దరండి, బాగానే చేశారు. లేదు, భక్తి సినిమా అంత 1 years వాళ్ళకి 40 అయిన తర్వాత టెంపుల్స్కి పిల్లల్ని తీసుకెళ్తారు కదా. 20 అప్పుడు తీసుకెళ్ళకపోయినా పార్టీలో ఎందుకు తీసుకెళ్తారని వీళ్ళకి 40 అయితే అర్థమవుతుంది. భక్తి టీనేజ్లో ఒకలాగా ఉంటారు, ఏజ్ అయితే ఒకలాగా ఉంటారు, ఇంకా ఏజ్ అయితే మనకి నీతి వాక్యాలు చెప్తారు. మైండ్ మెచ్యూర్ అనేది ఎందుకు చైల్డ్ మెంటాలిటీ అంటారు చిన్నపిల్లల్ని. ఇప్పుడు 20-21 years అందరికీ చైల్డ్ మెంటాలిటీ. వాళ్ళకి భక్తి రావడానికి ఒక 40 years పడుతుంది. సో 40 years వచ్చిన తర్వాత ఇదే 21-20కి ఎవరైతే ఇప్పుడు చెప్పుంటారో వాళ్ళందరూ వీడియోస్ పక్కన పెట్టండి. 40 అయిన తర్వాత అడ్రస్లు ఎత్తుక్కొని వెళ్ళి, అరే అప్పుడు అవులాగల్లా మాట్లాడారు, నిబ్బాగల్లా మాట్లాడారు, ఇప్పుడేంట్రా మీరు ఎలా మాట్లాడతారు అంటే డిపెండ్స్. ఏజ్ పెరిగిన వాళ్ళు వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. ఒక భక్తి, ఒక వ్యక్తి మీద మనకి ప్రేమ కలగాలన్నా, ఒక దేవుడి మీద భక్తి కలగాలన్నా కష్టం నుంచి వస్తేనే. నువ్వు కష్టాల్లో ఉండేటప్పుడు నేను హెల్ప్ చేశాను అనుకో, నాకు గొప్పతనం నీకు తెలుస్తుంది. నేను ముందు నుంచి నీకు అసలు కష్టమూ లేదు, నేను హెల్ప్ చేయలేదు అనుకో, నా గురించి నువ్వేం మాట్లాడుకుంటావు? నా గొప్పతనం ఏముంటుంది? దేవుడు కూడా అంటే దేవుడి విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే ముందు ఒక కష్టం ఉంటేనే దాని వాల్యూ తర్వాత తెలుస్తుంది. నువ్వు ఈజీగా అన్నీ నీ చేతికి వచ్చి అనుకో, నీకు అప్పుడు వాల్యూ దేనికి ఉండదు. సో అలాగే ట్రోల్ చేసే వాళ్ళకి అందరికీ మంచు విష్ణు అనేది చెప్పు తీసి కొట్టినట్టు చేశాడు. సినిమా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆ సాంగ్ ఒకటి ఉంటుంది, అద్భుతం అబ్బా, చాలా బాగా చేశాడు. ఇంటికి వెళ్ళేదాకా దయ సినిమా, ఆ తర్వాత దేవుడి సినిమా. ఎందుకో తెలుసా? ఈ సినిమాలో ఎవరున్నారు? మరో కలియుగ రాముడు, మరో కలియుగ కృష్ణుడు, మరో కలియుగ దేవుడు ప్రభాస్. ఇందులో హైలైట్స్ రెండే రెండు. కన్నప్ప రియల్ స్టోరీని చాలా బాగా చూపించారు. నాకు అది బాగా అంటే ఎక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా సెకండ్ హాఫ్ మొత్తం బాగా అనిపించింది. కాకపోతే సినిమా 1.5 hour ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ నుంచి. సో అదొక్కటి నాకు బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో వాయిస్ ఓవర్ కానీ విష్ణు గారి యాక్టింగ్ కానీ అక్కడక్కడ కొంచెం
చాలా తేడాగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. బట్ రిమైనింగ్ సెకండ్ హాఫ్, నాకు సినిమా అంటే సెకండ్ హాఫ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నదంతా కల్పితమైన స్టోరీ, అంటే వాళ్ళు క్రియేట్ చేసి ఎక్కడో పురాణాల నుంచి అక్కడ కొంచెం తీసుకొచ్చి పెట్టింది. సో నాకు అది అంతగా ఎక్కలేదు. ఇంకోటి అక్కడక్కడ యాక్టింగ్ కానీ సీజీ విఎఫ్ఎక్స్ కానీ అవి కొంచెం తేడాగా కనిపిస్తాయి. రిమైనింగ్ అంతా ఓకే. సెకండ్ హాఫ్ లాస్ట్ 35 మినిట్స్ సినిమాని ఒక రియల్ హిందూ శివభక్తుడు ఎవరైనా ఉంటే మాత్రం రియల్గా ఫీల్ అవుతారు. ఇది కదా మనం అంటే ఒక రియల్ భక్తుడికి ఉండాల్సిన ప్రేమ అనేది అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నాకు తెలిసి సెకండ్ హాఫ్లో ఆయన బెస్ట్ చూపించారు విష్ణు గారిది అని అనిపించింది. రిమైనింగ్ యాక్టర్స్ అంతా ఓకే పర్లేదు. కాకపోతే మోహన్ బాబు గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు. లాస్ట్లో ఒక సాంగ్ కానీ ముఖేష్ కుమార్ గారి డైరెక్షన్ లాస్ట్ ఒక 15-20 మినిట్స్ చాలా బాగా అనిపిస్తుంది. ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది, అక్కడి నుంచే విజిల్ స్టార్ట్, అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. థియేటర్లో ప్రభాస్ ఎంట్రీగా వస్తుందని ఉన్నోళ్ళంతా ఫోన్ లేపు పట్టుకోరు, అంతా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. నాకు తెలిసి సినిమాకి వచ్చిన వాళ్ళంతా సినిమా చూడాలి అనే దానికన్నా స్క్రీన్ పైన ప్రభాస్ అన్నను చూడాలి అని వచ్చిన వాళ్ళే ఎక్కువ అని అనిపించింది. బట్ సినిమాలోంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి డెఫినెట్గా చెప్తున్నా, మీకు శివయ్య మీద ఒక మంచి ఇది అనిపిస్తుంది. అరే మనం కూడా భక్తులమే కదా, మనం ఎందుకు ఇలా లేము అనే ఫీల్ అయితే డెఫినెట్గా అనిపిస్తుంది. చివరిగా ఒకటే మాట, కమ్ టు థియేటర్స్, వాచ్ గుడ్ మూవీస్. థ్యాంక్ యూ. అన్నా ఒకటే చెప్తా ఉన్నా, 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టింది, 18 సంవత్సరాల తర్వాత మంచు విష్ణు అన్న ఇటు కొట్టాడు డి సినిమా తర్వాత. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న, జీరో ఎక్స్పెక్టేషన్ తో వచ్చాను. ఫస్ట్ హాఫ్ కొంచెం మీద నార్మల్ గా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అన్న ఎంట్రీ అవుతాడు. ఆ ఎంట్రీ లెవెల్ అవుతే అసలు వేరే లెవెల్ అన్న. ప్రభాస్ సినిమా మొత్తం స్క్రీన్ మొత్తం తినేశాడని చెప్పొచ్చు. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. ప్రభాస్ సీన్స్ అవుతే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క మెజైల్ అనే చెప్పొచ్చు అనమాట. మంచు విష్ణు అన్న నుంచి ఇటువంటి పర్ఫార్మెన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచు ఫ్యామిలీ ఏదన్నా మంచి చేసిందంటే ఈ కన్నప్ప సినిమా తీయడం అనే చెప్పొచ్చు అనమాట. ఈ రోజు నుంచి మంచు ఫ్యామిలీ వాళ్ళు ఇంటి దేవుడిగా ప్రభాస్ ఫోటో పెట్టుకున్నా కానీ మంచిదే. సినిమాకి డబ్బులు అనమాట. పీక్స్ అంటే పీక్స్ బ్రో. మోహన్ బాబు గారి క్యారెక్టర్ అయితే ఇరగదీశాడని చెప్పొచ్చు అనమాట. అలాగే మన మోహన్ లాల్ క్యారెక్టర్ అయితే ప్రతి ఒక్కటి హైలైట్ అంటే హైలైట్ అన్న. నేను ఏమో అనుకున్నాను ఏదో ఉంటుందిలే సినిమాని, కానీ సినిమా చూసిన తర్వాత అర్థమైందన్న. సినిమా అయితే చాలా భక్తి రసచిత్రమైన చెప్పొచ్చు అనమాట. ఫ్యామిలీకి చాలా మంది కరెక్ట్ అవుతుంది. మంచు విష్ణు అన్న జీవించాడనే చెప్పొచ్చు అన్న. సినిమా అయితే చాలా చాలా బాగుంది. బీజిఎం అయితే ఎస్పెషల్లీ చాలా హైలైట్ అన్న. చెప్పుకోండి, ఓడే చెప్తా ఉన్నా, సినిమా హిట్. ఆర్సీబీ కప్పు కొట్టింది, మంచు విష్ణు అన్న ఇటు కొట్టిండు. ఓకే చాలీగా. సినిమా ఎలా అనిపించింది? సినిమా మాత్రం చాలా బాగుందబ్బా. సినిమా లుక్ అయితే 5 రూపాయలు, సినిమాకి 1000 కోట్లు వచ్చింది. జై కన్నప్ప. సాంగ్ మయేస పాప మనాస కైలాస వాస నీలకంఠర దేవా. మాత్రం బాగుంది సినిమా అయితే. కష్టపడుతున్న సినిమాలో హీరో కావాలని. మూవీ చూసారా అన్నా? తెలుగు ఇండస్ట్రీకి మొగుడు వచ్చిండు. ఇంతమంది మళ్ళీ ఫస్ట్ పెట్టుకో గొంతు. తెలుగు ఇండస్ట్రీకి హీరో వచ్చిండు. ఇన్ని రోజులు ఇంతమంది ఉన్న హీరోలు ఒక్క ఎత్తు అయితే మంచు విష్ణు అన్న ఒక్క ఎత్తు. మామూలుగా చేయలే యాక్టింగ్, అద్దరగొట్టాడు. మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే ఒకటే మాటలు చెప్తా, యాక్టింగ్ చించేసింది భయ్య. నిజంగా మోహన్ బాబు ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నా ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ రోజుల్లో మాట్లాడే మాటలు కానీ అసలు అది అద్భుతం భయ్య. అసలు విజువలైజేషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకోవచ్చు, ఆర్ఆర్ గురించి, ప్రతి విషయం గురించి కూడా అద్భుతంగా క్లియర్ కట్గా చూపించిన సినిమా ఏదన్నా ఉందంటే కన్నప్ప. అసలు సినిమా కాదబ్బా, అదొక వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అంటే మనం ఊహించుకొని చాలా మంది కూడా మీమర్స్, ట్రోలర్స్, కొంతమంది చిల్లర బ్యాచ్ కూడా వచ్చింది ఈ సినిమాకి సంబంధించి. వాళ్ళందరూ ఎంత నొక్కి పట్టాలన్నా, ఎంత ఆపాలన్నా కూడా ఏది ఆగలే భయ్యా. కేకలు, అరుపులు, ప్రతి ఒక్కరు క్లైమాక్స్లో మాత్రం విజువల్స్, ఆ సెంటిమెంట్ కానీ అసలు వేరే లెవెల్ భయ్య. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్గా మంచిగా అనిపించినాయి భయ్య. సాంగ్స్ కానీ అలాగే హీరోయిన్ మధ్యలో ఆ సిచ్యువేషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం లెక్క ఉంది. ప్రభాస్ అన్న ఎంట్రీతో మాత్రం సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ చించేసి భయ్య, సూపర్గా ఉంది సినిమా అయితే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రభాస్ గారి ఎంట్రీ బాగుండింది. చాలా హైప్ వచ్చింది అసలు మూవీకి. దానివల్ల అసలు సగం మంది ప్రభాస్ గారి కోసమే చూసారు అనుకుంటా. నేనేం ప్రభాస్ గారి ఫ్యాన్ కాదు, ఎవరి ఫ్యాన్ కాదు, నాన్ ఫ్యాన్గానే చూసాను. లవ్ ట్రాక్ బాగాలేదు, అంటే కొంచెం
అన్నెసరీగా పెట్టారనిపించింది ఫస్ట్. అంటే ఇప్పుడు డివోషనల్ మూవీ అన్నప్పుడు మీరు 2 hours డివోషన్ పెట్టి హాఫ్ అన్ అవర్ రొమాన్స్ పెడితే బాగుంటుంది. మీరు 2 hours రొమాన్స్ పెట్టి హాఫ్ అన్ అవర్ డివోషన్ పెట్టారు. నాకు అక్కడ ఐఎమ్ డిసప్పాయింటెడ్. డిసప్పాయింటెడ్. ఆయన లాస్ట్ హాఫ్ అన్ అవర్ చించేశారు. ఆయన ఎమోషన్స్, బీజిఎం, ఆయన యాక్టింగ్ చాలా బాగుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్. అసలు స్టోరీ అంతా లాస్ట్ హాఫ్ అన్ అవరే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగాలేదు, చాలా ల్యాగ్ ఉంది. రబ్బర్ బ్యాండ్ ఇలా లాగితే ఎంత ల్యాగ్ అంత ల్యాగ్. కేవలం ప్రభాస్ కోసమే సినిమాకి వచ్చారు. అలా ఏం లేదు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగుంది, దానికోసం అయితే చూడొచ్చు. మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం 2.5 hours భరిస్తారంటే చూడండి, లేదా చూడకండి. భరించాను, ఎక్స్పీరియన్స్. అంటే నాకు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ డివోషనల్గా బాగా కనెక్ట్ అయ్యాను. విత్ బీజిఎం, డైలాగ్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్. అంతకు మించి ఏమి ఉండదు సినిమా మొత్తం లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. ఓకే, సో ఫైనల్గా రేటింగ్ ఏమి ఇస్తారు? 2.5 out of 5. 2.5. హైలైట్స్ మాత్రం ప్రభాస్ గారు. హైలైట్ ప్రభాస్ గారు అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ హైలైట్ ఫర్ ద మూవీ. బాగుందన్న. అసలు దేని గురించి వచ్చారు? మేము ప్రభాస్ గారి కోసం వచ్చాము. బ్యూటిఫుల్ ప్రభాస్ అంటే మాకు చాలా ఇష్టం అన్న. ప్రభాస్ గారి కోసం ఈ గెటప్ తో వచ్చాం. ఆయన మంచు విష్ణు గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? మంచు విష్ణు గారి క్యారెక్టర్ కూడా బాగానే ఉందన్న. ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చారు? అంటే ప్రభాస్ ఉన్న సినిమా కాబట్టి విష్ణు గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగానే ఉందన్న. కన్నప్ప రోల్కి ఆయన న్యాయం చేశాడు. ఓకే అన్న, అంత పెద్ద సినిమా ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ న్యాయం చేసినట్టు అనిపించింది. లేదు, ప్రతి ఒక్కరికి ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చారు. సినిమా ఎన్ని గంటలు అన్న? 3 గంటలు. థ్యాంక్ యూ.